నిన్న ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. భారతదేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ముంబై పేలుళ్లకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రధాన సూత్రధారి తహెవుర్ రానాను భారత ప్రభుత్వం అయితే మన దగ్గరికి రప్పించుకుంది. అమెరికాలో ఉంటున్నటువంటి తనని భారతదేశానికి రప్పించడంలో సక్సెస్ అయినట్టుగానే మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది. ఇక దానికి సంబంధించినటువంటి విషయంలో పలు కీలకమైనటువంటి వీడియోలను మనం చూడడం జరుగుతూ ఉంది. ఎన్ఐఏ తననైతే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఎన్ఐఏ తనని మరికొద్ది కాలం పాటు విచారించడానికి కూడా అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి అప్పుడెప్పుడో జరిగినటువంటి ముంబై పేలుళ్లకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు 14 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భానికైతే ముంబై పేలుళ్లకు సంబంధించినటువంటి 2011లో జరిగినటువంటి 11/29 అని చెప్పుకుంటూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సూత్రధారి ఇప్పటికే కసబ్కు సంబంధించినటువంటి ఆ యొక్క ఉరి తీత కార్యక్రమము ఇట్లా అన్ని చూస్తూ వచ్చాము. ఇప్పుడు మొత్తానికైతే ఆ రానానైతే భారతదేశానికి అయితే తీసుకురావడం జరిగింది. అది ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. తీహాడ్కు రానా, ముంబై మారణ హోమం సూత్రధారి అమెరికా నుంచి భారత్కు తరలింపు, బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కోర్టుకు, 20 రోజుల కస్టడీ కోరిన ఎన్ఐఏ, అర్ధరాత్రి వరకు వాదనలు, తీర్పు రిజర్వ్. తీహాడ్ జైలుకు తరలించే ఛాన్స్, కస్టడీ ఇస్తే ఎన్ఐఏ ఆఫీసులో విచారణ. మోదీ ప్రభుత్వ దౌత్యనీతి విజయమేనంటూ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తా ఉంటే, అది మేము మొదలుపెట్టిన పని, మోదీ గొప్పతనం ఏమీ లేదంటూ మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చెప్తా ఉన్నాడు. తహవుర్ రానా కెనడా పౌరులు, మాకు సంబంధం లేదంటున్నటువంటి వ్యక్తి ఆ సందర్భాన్ని పాకిస్తాన్ నుంచి చూస్తున్నాం. ఏదేమైనా కానీ ఆ తహవుర్ రానా కెనడా కూడా ఎవడనేది పక్కన పెడితే తీవ్రవాదం అనేది మాట్లాడుకుంటే పాకిస్తానే గుర్తొస్తుంది కదా మనకు. ముంబై పేలుళ్లకు సంబంధించినటువంటి విషయంలో ముంబైలో ఆ హోటల్లో జరిగినటువంటి మారణ హోమానికి సంబంధించి ముందుగా మాట్లాడుకుంటే మనకు గుర్తొచ్చేదే పాకిస్తాన్ కదా. అమెరికా కోర్టుల్లో న్యాయ పోరాటాలు, దౌత్యపరమైనటువంటి ఒత్తిళ్లు, ఒక్క అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా 15 ఏళ్ల పాటు జరిగిన విచారణలు అన్ని ముగిసి ముంబై మారణ హోమం సూత్రధారి తహవుర్ హుసేన్ రానాను భారత్కు తీసుకువచ్చే ప్రక్రియ పూర్తయింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో అక్కడి అధికారుల నుంచి రానాను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్బేస్లో విమానం ల్యాండ్ అయింది. అక్కడే రానాను లాంఛనంగా అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు. అనంతరం భారీ భద్రత మధ్య బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పటియాలా హౌస్ ఎన్ఐఏ కోర్టుకు తరలించి న్యాయమూర్తి చందర్జీత్ సింగ్ ఎదుట హాజరుపరిచారు. రానాను లోతుగా ప్రశ్నించి ఉగ్రదారి సమాచారం రాబట్టాల్సి ఉందని, 20 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగగా తీర్పును రిజర్వ్ చేసినట్టు న్యాయమూర్తి ప్రకటించారు. రిమాండ్ విధిస్తే తీహార్ జైలుకు, కస్టడీకి ఇస్తే ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. ఈ సందర్భంగా రానాను తరలించే మార్గాల్లో కోర్టు పరిసరాల్లో అత్యంత కట్టుదిద్దమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. రానా వయసు ప్రస్తుతం 64 ఏళ్ళు. మొత్తానికి 165 మందిని మనం చూసినాం. వాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి పోకుంటూ తుపాకులతో కాల్చుకుంటూ ఒక హోటల్లోకి, ఒక ఇంట్లోకి చొరబడి వాళ్ళు సృష్టించినటువంటి మారణ మామూలు కాదు కదా. 166 మంది చనిపోయారు. అప్పుడు 166 మందిని బలిగొన్న మారణ హోమం. కసబ్ సహా 10 మంది లష్కరే తాయిబా ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గంలో ముంబైకి చేరుకొని దారుణ మారణ హోమానికి పాల్పడిన విషయం తెలిసింది. 166 మంది ప్రాణాలను పలిగొన్న ఆ ఉగ్రదాడికి పాల్పడిన వారిలో కసబ్ ఒకడు ప్రాణాలతో పట్టుపడ్డాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ, జాతీయ దర్యాప్తు సంస్థ, అమెరికా జాతీయుడు డేవిడ్ హెడ్లీ, పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తహవుర్ రానా కీలక సూత్రధారులుగా కసబ్ ఇచ్చినటువంటి సమాచారంతోనైతే తేల్చడం జరిగింది. ఇక పాకిస్తాన్లో పుట్టి కెనడా పౌరుడిగా ఉన్నాడట ఈ రానా. వీడేవాడు ఆ 166 మంది సావుకు కారణమైనటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి సూత్రధారి వీడు. పాకిస్తాన్కు చెందిన రానా ఆ దేశ సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. అప్పుడే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో లష్కరే తోయిబా ఉగ్రవాది అమెరికన్ పౌరుడు డేవిడ్ హెడ్లీ అలియాద్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. 1997లో రానా కెనడాకు వలస వెళ్ళాడు. ఇమిగ్రేషన్కు సంబంధించి పలు వ్యాపారాలు చేశాడు. 2001లో కెనడా పౌరసత్వం పొందాడు. ఆ తర్వాత అమెరికాలోని చికాగోకు చేరుకొని ఇమిగ్రేషన్ ఏజెన్సీ పెట్టాడు.
లష్కరే తోయిబా సంస్థ ఉగ్రవాదులు వివిధ దేశాలకు ప్రయాణించేందుకు ఈ సంస్థ అడ్డుపెట్టుకున్నారన్న విషయం తర్వాత బయటపడింది. మొత్తానికి వీడు చేసే పనే దారుణం. అంటే వీడు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులను తరలించడానికే ఒక ఏజెన్సీ పెట్టిండట, ఇమిగ్రేషన్ ఏజెన్సీ. డైరెక్ట్గా డేవిడ్ హెడ్లీ లష్కరే తోయిబాలో భారీ ఉగ్రవాదులపై ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. ఆ సమయంలో రాణా, హెడ్లీ తరచూ సంప్రదింపుల్లో ఉండేవారు. ఈ క్రమంలోనే భారత్లో భారీ దాడులకు ప్లాన్ వేశారు. రాణా సాయంతో హెడ్లీ ముంబైలో ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేరిట ఏజెన్సీని ఏర్పాటు చేశారు. లష్కరే తోయిబా ఐఎస్ఐల సూచనల మేరకు ముంబైలో తాజ్ హోటల్లో, అలాగే బెవరాడ్ హోటల్, నారిమన్ పాయింట్ వద్ద రెక్కి చేసి మ్యాపులు రూపొందించాడు. అమెరికా మీదుగా పాక్ వెళ్ళి వివరాలన్నీ లష్కరే తోయిబా ఐఎస్ఐ బాస్లకు అందజేసి తీవ్ర ఉగ్రవాదులకు రూపకల్పన చేశారు. ఈ క్రమంలో రాణా, హెడ్లీ 231 సార్లు మాట్లాడుకున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. మరోవైపు రాణా కూడా దాడులకు ముందు సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు వైద్యురాలైన తన భార్యతో కలిసి భారత్లో పర్యటించారు. తాజ్మహల్ వద్ద, ముంబైలో, కేరళలోని కొచ్చిలో రెక్కి వేసి వెళ్లారు. తర్వాత 5 రోజులకే ముంబైలో ఉగ్రదాడి జరిగింది. కుంభమేళలో ఉగ్రదాడికి కూడా రాణా ప్రణాళిక వేసినట్టుగా గుర్తించారట. ఈ రాణా అనేటువంటి లెక్క చెప్పుకుంటా పోతా ఉంటే మామూలుగా లేదు అసలు. వీడు ప్రతి దానిలో కీలకమైనటువంటి నిర్ణీతిగానే ఉంటాడు. ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి దానిలో ఇరుక్కున్నాడు. ఇమిగ్రేషన్ పెట్టి వాడు ఈ యొక్క ఉగ్రవాదులను ఒక దేశం నుంచి ఒక దేశానికి తరలించడానికి కూడా ప్రయత్నాలు చేసిండంట. దారుణమైనటువంటి సందర్భం ఇది. ఇటువంటి వాళ్ళను బహిరంగంగా ఉరిదీయాలి. అసలు మన దగ్గర చట్టాలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. 166 మంది చావుకు కారణమైనటువంటి వ్యక్తిని ఇంకా విచారించి మన దగ్గరికి వెళ్ళి రాబట్టేది ఏముంటుంది? నిన్న ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. భారతదేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ముంబై పేలుళ్లకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రధాన సూత్రధారి తహెవుర్ రానాను భారత ప్రభుత్వం అయితే మన దగ్గరికి రప్పించుకుంది. అమెరికాలో ఉంటున్నటువంటి తనని భారతదేశానికి రప్పించడంలో సక్సెస్ అయినట్టుగానే మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది. ఇక దానికి సంబంధించినటువంటి విషయంలో పలు కీలకమైనటువంటి వీడియోలను మనం చూడడం జరుగుతూ ఉంది. ఎన్ఐఏ తననైతే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఎన్ఐఏ తనని మరికొద్ది కాలం పాటు విచారించడానికి కూడా అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి అప్పుడెప్పుడూ జరిగినటువంటి ముంబై పేలుళ్లకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు 14 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భానికైతే ముంబై పేలుళ్లకు సంబంధించినటువంటి 2011లో జరిగినటువంటి 11/29 అని చెప్పుకుంటూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సూత్రధారి ఇప్పటికే కసబ్కు సంబంధించినటువంటి ఆ యొక్క ఉరి తీత కార్యక్రమము ఇట్లా అన్ని చూస్తూ వచ్చాము. ఇప్పుడు మొత్తానికైతే ఆ రానానైతే భారతదేశానికి అయితే తీసుకురావడం జరిగింది. అది ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు.